హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పెంటపాడు మండలం అలంపురంలో ఉన్నాం. అలంపురంలో టీబీఆర్ గ్రూప్స్ నుంచి వినాయక ఉత్సవంలో మనం పాల్గొనడానికి వచ్చాం. అయితే ఇక్కడ వినూత్న రీతిలో హైదరాబాద్ నుంచి ఎప్పుడు కూడా గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నుంచి వినాయకుడిని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఊరేగింపు కూడా వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. వినూత్న రీతిలో జరిగే ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం ఎలా జరగనున్నాయనేది ఆ సంవత్సరాల అధినేత భోగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎన్నో సంవత్సరం ఇది ఉత్సవం? ఇది మనకి గణేష్ ఉత్సవం వచ్చి 3వ సంవత్సరం. సో గత 2 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా 9 రోజులు ఈ కార్యక్రమాలతో పాటుగా 16వ తారీఖుని మనకి సంస్కృతి సాంప్రదాయాలు గుట్టిపడేలాగా మనకి కేరళ నుంచి శృంగేరి వాళ్ళు ఒక 50 మంది, అలాగే మనకి మహారాష్ట్ర పూనా నుంచి డోల్ టాన్ అని చెప్పి వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళతో పాటుగా ఇంకా పులి వేషాలు, మన లోకల్ గా డీజే గానీ, తీన్మార్ గానీ, వేరే వేషాలు గానీ, వేరే అంత జానపద కళలు ఉట్టిపడేలా కూడా కార్యక్రమాలు కూడా ఈ 9 రోజులు చేయడం జరుగుతుంది. సో దీనిని ప్రజలకి మన సంస్కృతి సంప్రదాయాలు ఆధ్యాత్మికతో ఎలా ఉంటాయో తెలియజెప్పే విధంగా మన టీబీఆర్ గ్రూప్ కూడా కలిసి చేస్తా ఉన్నారు. సో దీన్ని కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని ప్రార్థిస్తా ఉన్నారు. సో ప్రత్యేకించి అన్న మహా సమారాధన కూడా 18వ తారీఖున జరుగుతూ ఉంది. దాన్ని కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి సుమారు 5,000 మంది మనకి సభ్యులకి సరిపడా అన్న సందర్పణ కార్యక్రమం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం అంతా కూడా మన టీబీఆర్ సంస్థ తరఫున సిఇఓ రవికిరణ్ గారు, అలాగే ఈ ఉత్సవానికి అధ్యక్షులు శివరామకృష్ణ గారు మధ్యలో ఉండి, సెక్రటరీగా మన అయ్యప్ప, మిగతా టీబీఆర్ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. సభ్యులందరూ కూడా నాకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. సో భక్తులందరూ కూడా వచ్చి స్వామివారికి ఆశీస్సులు పొందాలని చెప్పి నేను కోరుతాను. అది టీబీఆర్ చెబుతున్నది. అయితే ఈ సంవత్సరం కూడా వివిధ రాష్ట్రాల నుంచి విభిన్న కళారూపాలతోటి ఊరేగింపు అయితే జరిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నమాట. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.